హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ న్యూస్కు స్వాగతం. నేను మీ శంకర్ గౌడ్. ప్రాజెక్టులపై ఉత్తంది అవగాహన రాహిత్యం హరీష్ రావు. హరీష్ రావు ఏంటంటే గోడ మీద పిల్లిలాగా అక్కడ బీజేపీకి జంపు కావాలన్నా బీఆర్ఎస్లనే ఉండాలి, బామ్మార్దికి మామకు ఎట్లా కొట్లాడబెట్టాలి, తర్వాత ఏ దాంట్లో ఎట్లా పెద్దరికం చేసుకుంటూ మిడిమిడి జ్ఞానంతో మనోడు ఏం చేస్తుండంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళను విమర్శిస్తుంటాడు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళ గురించి మనోడు విమర్శించింది ఏంటంటే 2 లక్షల రుణమాఫీ గురించి కాంగ్రెస్ ఎప్పుడైతే అనుకున్నదో ఆగస్టు 15 అన్నప్పుడు వాడు జూలైలోనే ఇస్తున్నారు. వాళ్ళు రేవంత్ సర్కార్ జూలైలోనే మొన్న గురించి 1,00,000 రుణమాఫీ అయిపోయింది. ఇంకా 1,50,000 2 లక్షలు ఏదైతే ఉందో అవి మొత్తం కంప్లీట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆయన రుణమాఫీని చేయడానికి రెడీ అయిపోయాడు 2 లక్షలది. తర్వాత కంటిన్యూగా వాళ్ళది ఏదైతే ఉందో మేనిఫెస్టో రిలీజ్ చేసుకోగానే ఆ తపనల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన అధికారంతో వాళ్ళు కంటిన్యూగా ముందుకు సాగుతున్నారు. కాబట్టి వీళ్ళకి బేస్ లేదు ఎక్కడ తిరగడానికి. బావకేంది, బామ్మాడిదికేంది, మామకేంది, ఎవరికైనా ఈ బీఆర్ఎస్ లోకల్ ఏంటంటే వీళ్ళు మంచిగున్నది కాక వీళ్ళు చెడిపోయింది కాక ఏం చేశారంటే మిగతా ఎమ్మెల్యేలను అందరినీ కాంట్రవర్ట్ చేసేసి వాళ్ళని ఎవరిని రాకుండా పబ్లిక్లో మాత్రము శబాష్ అనిపించుకునే టైప్లా మొత్తం కాంట్రవర్ట్ చేసుకుంటా ఈరోజు వీళ్ళకి ఏంటంటే జనాలు మళ్ళీ తిరగనియరు ఎక్కడని ప్రజలకు ఏదో మేలు చేసేటట్టుగా మిడిమిడి జ్ఞానంతో పైన మాట్లాడి మరి ఈయన 2 లక్షల రుణమాఫీ గురించి మరి రాజీనామా చేస్తాడు. చూడాలి మరి ఏం చేస్తాడు. ఈరోజు మళ్ళీ కొత్త డ్రామాలు ఆడతాడు. నేను 2 లక్షల రుణమాఫీ ఒకటే కాదు కంప్లీట్గా మేనిఫెస్టోకినా అన్నీ చేస్తే అప్పుడు చేస్తాడు. అంటే ఒక్క మాట మీదగానే ఉండరు వీళ్ళు, ఒక్క మాట మీదగానే ఉండరు. అన్నీ అవినీతి పరిపాలన, అవినీతి మాటలే. వీళ్ళ పరిపాలనంతమైంది కాక ఇంకా మిడిమిడి జ్ఞానంతో ఇంకా అసభ్య పదజాలంతో రాష్ట్ర ప్రజలు ఏదో మెచ్చుకునేటట్టుగా ఇట్లాంటి దుర్భాషలు తర్వాత ఇట్లాంటి కాంట్రవర్ట్ చేసుకుంటా ఏదో విపక్షాల మాకు ఒక స్థానం ఉంటుంది అని అనుకుంటారు. కానీ కాంగ్రెస్ ఏంటంటే మిమ్మల్ని క్షమించరు. కానీ మీరు ఎవరిని క్షమించలే, వెనుకకు తిరిగి చూడలే, ప్రజలను చూడలే. మీరు ఏ రోజు ఏ కాన్స్టిట్యున్సీకి తిరగనియలే. మీ సంపాదననే ఇంపార్టెంట్ అయిపోయింది. ఎక్కడున్నోళ్ళు ఎక్కడికి అయిపోయారు. ఈరోజు మళ్ళీ ఏమంటాడంటే ప్రాజెక్టులపై ఉత్తమ్ది అవగాహన రాహిత్యము హరీష్ రావు. నీకంటే చిన్నోడా పెద్దోడా? ఆయనకు అవగాహన లేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక ఎక్సర్విస్ మ్యాన్గా చేసిండు, ఆయనకు లేదు కానీ ఈయనకు ఉన్నదంట. ఈయన చేసింది ఏముంది? మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ మీద చేసి కరోనా ఈటల రాజేంద్ర పోయిన తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి బాగా సంపాదించుకొని ఈరోజు ఏంటంటే మళ్ళా తిరిగి కాంగ్రెస్ వాళ్ళను విమర్శించాలి, అభాండాలు వేయాలనే టైప్ ఈయన. ఇప్పుడు దీని విషయంలో మనం ఒకసారి ముందుకెళ్దాం, చూద్దాం. కాళేశ్వరంపై ఢిల్లీలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వాక్యాలు ప్రాజెక్టులపై ఆయన అవగాహన రాహిత్యాన్ని మరోసారి బయటపెట్టాయని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీకేంటిదంటే నువ్వు చేసింది నీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు మిమ్మల్ని విమర్శించలే, కానీ మీకు అధికారం పోయిందని మీరు విమర్శిస్తున్నారు. ఆయనకు అవగాహన ఉన్నాయి, నీకు అవగాహన లేదంటావు. తర్వాత ఈ రాహిత్యాన్ని మరోసారి బయట పెట్టాయని ఇలా ప్రజలను ఏదో ప్రజల ఎవరిలో మాట్లాడుతాడు ఈయన. ఎవరు? హరీష్ రావు. తర్వాత ఈ ప్రకటనలో విమర్శించారు. విమర్శడమే వాళ్ళకు అలవాటైందే, అది దొరికిందే కాదు. ఎక్కడ మెత్తగుంటే అక్కడ ఇలా తెలివిని తీసి ఎగ్జిబిషన్లో పెట్టాలి.